ఏ ఒక్కరికి హాని తలపెట్టని ఒక మహానుభావుడు. ఆయన చిరకాల కోరిక ఉన్నప్పుడు తీర్చనందుకు చింతిస్తూ ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయని ఈ చిన్ని ప్రయత్నం క్రీస్తు శేషు మజ్జి వీరనాయుడు గారికి అంకితం. మూడు సంవత్సరాల క్రితం సిద్ధు ప్రేమలో ఉన్నప్పుడు అమ్మా ఏమ్మా మంచినీళ్ళు అందుకో చెప్పమ్మా. అది నాన్న చెప్పమ్మా. నాన్న నన్ను పద్ధతిగానే పెంచారు. మీ మాటను ఎప్పుడు కాదనలేదు. చెప్పమ్మా ఏంటి చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమ నువ్వేదో మంచి విషయం చెప్తావు అనుకుంటే ఇలాంటి విషయం పనికిరాని విషయం చెప్తాను అనుకుంటే నువ్వు చెప్పే మాట నేను వినను. సర్లే నువ్వు టెన్షన్ పడకు, నేను అబ్బాయితో మాట్లాడతానులే. సరే నాన్న, మీ ఇష్టం.
వస్తున్నా. హాయ్రా, ఇది వైజాగ్ డ్రాప్ చేస్తా. నాకు కొంచెం పని ఉంది, టీ షాప్ దగ్గర వెయిట్ చేయండి. ఓకేరా. ఏంటి ఇంత పొద్దున్నే తీసుకొచ్చావు? తర్వాత చెప్తా, నీకు తెలీదు. ఏంటి ఇంత లేటు? నీ దగ్గర నిజాన్ని దాయలేను, అబద్ధం చెప్పలేను. సరే నిన్నొకటి అడగనా? చెప్పు. నువ్వు అడగడం నేను చెప్పకపోవడమా? నువ్వు నన్ను మర్చిపో సిద్ధు, నీకు నాకు సెట్ కాదు. ఏమైంది? ఆ బైక్ ఎవరిది? నాదే. నీదంటే నువ్వు కొన్నావా? లేదు మావయ్య. దానికి పెట్రోల్? బంకులో కొట్టించా. దానికి డబ్బులు? మావయ్య. అర్థమైందిగా. అంటే నేను గొప్పవాడినే డబ్బు సంపాదించాలంటావు అంతేగా? అయినా గొప్పతనం అనేది పేరు ముందుండే అక్షరాల్లో ఉండదు, పేరు గల మనిషిలో ఉంటుంది, డబ్బులో కూడా ఉండదు. అయినా చేతులు మారే డబ్బుకి ఇచ్చే విలువ మన చేతిలో ఉన్న ప్రేమకు నువ్వు ఇవ్వడం లేదు. బాధగా ఉంది. సిద్ధు, నీకు నాకు కుదరదు. ఒక జాబ్ లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఎప్పుడు మీ మాయ ఇచ్చిన దాంతోనే తిరుగుతావు. ఇంతవరకు చూపించిన ప్రేమ నిన్ను నువ్వే చూసుకోలేవు. రేపు నీ లైఫ్లోకి వచ్చే నన్ను మంచిగా చూసుకుంటావని గ్యారంటీ ఏంటి? నాకన్నా నీకు డబ్బు ఎక్కువ కదూ? అవును, నేననే కాదు, ఏ అమ్మాయి అయినా సరే ఈ రోజుల్లో సెక్యూర్ లైఫ్నే కోరుకుంటుంది. నిజమే. సెక్యూర్ లైఫ్ అంటే కష్టం వచ్చి వెనక్కి చూస్తే మన కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అయ్యే వాడు కనిపించాలి, అంతేగాని డబ్బు కనిపించకూడదు. ఇట్స్ ఓకే, బాయ్. నన్ను వదులు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? తమ్ముడు, చాలా బాధగా ఉంది. మనం అందంగా లేకపోయినా, అమ్మాయిలు ఒక లుక్ వేసి మన దగ్గర ఏమీ లేకపోయినా రెస్టారెంట్లని, కాలేజీలని, పార్కులని తిప్పుతూ ఉంటారు. తానే సర్వస్వం, తాను లేకపోతే బతకలేని టైంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం కనిపించిన అందం, డబ్బు, ప్రేమ చివరికి వచ్చేసరికి డబ్బు లేదని రీజన్ చెప్పి వదిలేసి వెళ్ళిపోతారు. చూడు తమ్ముడు, నమ్మకం. ఓకే తమ్ముడు, జాగ్రత్త. చోటు రెంటి. నా సూర్యుడు రాకున్న పగలు రాదు, చంద్రుడు రాకున్న రాత్రి రాదు, మా దేవునికి పూజ చేయకుండా నెక్కి రాదు. ఏం తిప్పలేట? రాత్రి 2 వరకు గబ్బర్ సింగ్ సినిమా చూసాను, అందుకే లేట్ అయింది. ఎన్నేళ్ళైనా మెగా బ్రదర్స్ క్రేజ్ తగ్గదురా. మెగా బ్రదర్సా మజాకానా? ఎస్పీ ఒక దోశ. అదిగో మనోడు వచ్చాడు. ఎస్పీ ఇంకో చాయ్. అన్నా అన్నా టీ. రే చోటు, రారా. చెప్పన్నా. అసలు నువ్వేంటి, ఈ చాయ్ బండి ఏంటి? ఏం చేస్తామన్నా, అప్పట్లో అబ్దుల్ కలాం కూడా నేను పేపర్ వేసుకుని తమ్ముకుంటే అప్పట్లో ఇండియాకి ప్రెసిడెంట్ అయ్యాడు కాదు. ఇంకా చెప్పాలంటే నరేంద్ర మోడీ నేను టీ అమెండ్మెంట్ అనుకుంటే ఇప్పట్లో ప్రధానమంత్రి అయ్యాడు కాదు. మన మనసుకు నచ్చిన పని చేస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్న. ఆపరా బాబు, నేను అడిగినందుకు క్షమించు. ఓకే అన్న, ఇంకా ఏమైంది?
ఎక్కడ్రా? ఆర్డర్ వచ్చారు. సరే బాబాయ్. హాయ్ రా. హాయ్. హాయ్ రా. ఇప్పుడు అలవాటు అయిందిరా. ఇదే నా సమస్యకు పరిష్కారం అవుతుంది అనుకుని అలవాటు పడ్డారా, కానీ అవసరంగా మారింది. ఎంతలా అంటే ఎప్పుడూ నా పక్కనే ఉండేంతలా. హాయ్రా. వాడేంట్రా అలా ఉన్నాడు? ఫెయిల్యూర్ మామా. ఎగ్జామ్ ఫెయిల్ అయినంత ఈజీగా చెప్పేశాడు. మ్యాచ్ కాకపోతే జూన్ కాకపోతే ఇంకా ప్రేమించుడు, ప్రేమించి చూడు. ప్రేమకు మధ్య బంధం తెలుస్తుంది. ప్రేమించుకున్న అమ్మాయిని హక్ చేసుకుని చూడరా, మనసుకు మధ్య బంధం తెలుస్తుంది. అయినా కేవలం హక్కు దానికోసం అనుకుని ఇలాంటి వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు. హక్కు అంటే 2 హృదయాలు పడే తపనరా. ఓకేరా, కూల్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కూల్ బాబాయ్. కూల్. రే ప్లీజ్ రా. మావయ్య, దాని బ్రాండ్ విలువ తెలుసా? దాని కాస్ట్ విలువ తెలుసా? ఎందుకు పళ్ళగొట్టావు? సిగ్గులేదురా నీకు? తాగిన ప్రతి ఒక్కటి ఇలాగా అంటాడు రా. బ్రాండ్ కాస్ట్ విలువ ఎంత, సిగరెట్ కాస్ట్ విలువ ఎంత అని. ఆ సిగరెట్ చివరికి కాలుస్తుందిరా. అమ్మాయి ప్రేమ కంటే అమ్మ నాన్నల ప్రేమ చాలా గొప్పదిరా. ఈ లోకంలో ఎంతమంది అమ్మాయిలు వదిలేసినా, ఎంతమంది ఫ్రెండ్స్ వదిలేసినా, చివరికి వదలని ప్రాణాలు రా. ఒకసారి ఆలోచించరా. సారీ మావయ్య. ఏంటి బ్యాగ్ వేసావు? ఏం లేదురా. అక్కడున్నారా? పొద్దున జరిగింది కదరా, ఆ విషయానికే. సిద్ధు, మాయ తిట్టినందుకు వెళ్ళిపోతున్నావా? అలా ఏం కాదురా. ఎంతకాలం ఇలా తిరుగుతాం చెప్పు. జీవితంలో ఏదో ముగింపు ఉండాలి కదా. ఇలా ఆవారగా తిరగడం తప్ప. సరేరా. ఓకే బాయ్. సరేరా, ఏదేమైనా సరే బాగుపడమే కావాలి. ఓకే బాయ్ రా. బాయ్ రా. జాగ్రత్త. ఓకే బాయ్ రా. ప్రస్తుతం సిద్ధు తల్లి, ఎలా ఉన్నావు తల్లి? ఏం లేదు నాన్న. కొన్ని బాధలు చెప్పుకున్నా కంటికి కనిపించవు, మనసుకి వినిపించవు నాన్న. ఫోన్ కట్ చేయి, వస్తున్నా. నువ్వు డబ్బు సంపాదించి ఉన్నత స్థాయిలో ఉండడం బాగానే ఉంది, కానీ కానీ ఏమైంది మావయ్య? తన బాధ ఎవరికి చెప్పాలో తెలియదురా. వాళ్ళ నాన్నకు చెప్పిందిరా. ఇంకా నువ్వు అమ్మాయిని మర్చిపోలేదు కదూ? పెరిగి పెద్ద గొప్పవాడైన వాడు వాడి చిన్నతనాన్ని మర్చిపోతే ఆ పెద్దరికానికి గొప్పతనానికి అర్థమే ఉండదు మామయ్య. గొప్పతనంలో ఆయన గొప్ప మాత్రం ఉంటుంది, కానీ మనిషి ఉన్నంత వరకు చిన్నతనం మీద ఉంటుంది. అలాగే నా ప్రేమ కూడా అంతే. ప్రేమించిన అమ్మాయి మంచిదనుకుంటున్నావా? నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? మీ అమ్మాయిని మా మేనల్లుడు ప్రేమించాడు. మీ అమ్మాయి దూరం పెట్టడం వల్ల చెడు అలవాట్లకు దగ్గర అవుతున్నాడు. అయితే ఏం చేయమంటావు? ఈ విషయం మాకు ముందే చెప్పింది మా అమ్మాయి. అమ్మాయి రా. అమ్మాయి, చెప్పండి నాన్న. నీ నోటి నుండి 4 ఆనముత్యాలు చెప్పమ్మా, వింటారు ఆయన. నాకు మీ మేనల్లుడు అంటే ఇష్టం లేదు. మీ మేనల్లుడు ఏమి కోటీశ్వరుడు కాదు కదా, ఆవారాగా తిరగడం తప్ప. చూడండి అంకుల్, ఏ అమ్మాయి అయినా వచ్చిన వాడికి ఎక్కువ డబ్బుందా, సెక్యూర్ లైఫ్ ఇవ్వగలడా లేదా అనే చూసుకుంటుంది. ఇంకా నన్ను వదిలేయండి. బాయ్. విన్నావుగా, ఇక పో. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ జీవితం కాదు, ప్రేమ పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే. ప్రేమ తర్వాత పెళ్ళనే ఒక జీవితం, అది చాలా అపరూపమైనది. నిన్ను నమ్ముకుని వచ్చిన నీ భార్యని ఇబ్బంది పెట్టదు. పెళ్ళైన ప్రతి అమ్మాయి పుట్టినెళ్ళైనా మెట్టినెళ్ళైనా ఆనందంగా ఉండాలని వస్తుందిరా.
అలాంటి అమ్మాయిని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ రా? తప్పురా. సారీ మావయ్య. అల్లుడు మారాడు. ఇప్పుడు సిద్ధు చాలా హ్యాపీగా ఉన్నాడు రా. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, పెళ్ళి అనే 2 బంధాలు ఉంటాయి. ప్రేమ అనే సంఖ్యలు తెంచుకొని పెళ్ళి అనే బంధంలోకి అడుగుపెట్టిన ప్రతి భార్య భర్తలు సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఇట్లు మీ ఎస్ఎస్వి క్రియేషన్స్, బీవీరావు. వచ్చాడైతే ఆడ కరోనా. ఒక రెడీ యాక్షన్. ఏ చెడ్డు చాయ్ చూడన్నా, గిరీషు నేను వస్తేనే వస్తుంది, పవన్ కళ్యాణ్ వస్తేనే నేను వస్తాను. ఆ డైలాగ్ అది కావాలండి, తెలియడం స్లోగా నీట్గా క్లారిటీ. కట్ బాలా అన్న బ్లాక్ ఫ్రేమ్ వచ్చేసి. ఓకే, రోల్ రోల్ యాక్షన్. ఏ ఫిల్. తమ్ముడు, ఫస్ట్ టైం అమ్మాయిలు మన అందంగా లేకపోయినా ఒక లుక్ వేసి, మన దగ్గర ఏం లేకపోయినా రెస్టారెంట్లని, కాలేజీలని